జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది లింగయ్య సుంసు. అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మరియు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నూతన ప్రజాప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్, దనసరి సీతక్క పాల్గొనవలసి ఉండేది. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నామని తెలిపారని వారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని పాశం యాదగిరి, బిఎస్ రాము సమక్షంలో నిర్వహించడం జరిగింది. అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ, జర్నలిస్టు సంక్షేమం, ప్రజా సంక్షేమం కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జర్నలిస్టులందరికీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆనం చిన్న, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, అడ్వకేట్ అంజన్న, డైరెక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. పేరు అంజన్న, అడ్వకేట్ సాధన. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజల పక్షమున నిలబడి ఆర్టీసీలు కృషి చేస్తున్న వాళ్ళు ఎన్నో రకాలైన ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టుల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. వాళ్ళ యొక్క పాత్ర మనం ఎందుకంటే స్వార్థపరులు రోజు రోజు పెరుగుతున్న సమయంలో జర్నలిస్టు మాత్రము వాళ్ళకి జీతాలు ఒకవేళ ఉన్నా లేకున్నా, తినడానికి ఇల్లు ఉన్నా, బ్రతకడానికి ఒకవేళ ఉండటానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, చాలిచాలని బతుకులతోటి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పాటుపడేవారు జర్నలిస్టు. అట్లాంటి జర్నలిస్టు వారి యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు చాలా సంతోషపడుతూ ఈరోజు అభినందన సభ చేసుకున్నాం. అయితే ఇన్ని 10 సంవత్సరాల క్రితం దాదాపుగా మన తెలంగాణ తెచ్చుకోవడం సంబరమే, కానీ అది బంగారు తెలంగాణ కాదు. ఆ బంగారు తెలంగాణ కేవలం ఒక కుటుంబానికి పరిమితమైందనే ఉద్దేశంతో ఈరోజు నిజంగా అటువంటి ఊహాగానంలో ఉన్న వారిని నిలబట్టి వాళ్ళు తీసివేసి ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జర్నలిస్టు ఎంతో కృషి చేశారు. అందులో మరి పాశం యాదగిరి గారు, అన్న గారు, మరి ఆనం చిన్ని అన్నగారు కానీ, కేకే రావు గారి మిగతా సభ్యులకు మరి ప్రతి ఒక్కరు కూడా నేను ఇక ముందు కూడా మీరు మనమందరం కూడా ప్రశ్నించే గుంటుగా ఉందామని మీరు నినాదం చేసి ఒక భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని ఆశతోటి మీరందరూ ఒక నినాదం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఇదిగో నూతన ప్రభుత్వానికి మనం అభినందన సభ చెప్తున్నాం. వీరు కూడా భవిష్యత్తులో ప్రత్యేకంగా అనగారిన బడుగు బలహీన వర్గాల తరఫున యుద్ధం చేయాలి, వాళ్ళు కష్టపడాలి, ముందుకు రావాలి. అట్లాంటి వాళ్ళ కోసం ఎవరైనా వ్యతిరేకం ఎప్పుడు ఈ పాలక పక్షంతో చేసేలా ఇదే జర్నలిస్టులు ముందెత్తి అడగాలని, వీళ్ళు కూడా స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేయాలని ఆశిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా కోల్పోయి మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా ప్రజలు 9.5 సంవత్సరాల పరిపాలన నియంతృత్వాన్ని చూసి విసిగిపోయి సోనియా గాంధీ కూడా తలుచుకున్నారు, కాంగ్రెస్ పార్టీని తలుచుకున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కొత్త ప్రభుత్వం అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నది. ఆ సవాళ్ళకు మనం ప్రజలకు అనుకూలమైనటువంటి మద్దతు మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల 6 గ్యారంటీలు కానీ, ఇంకా అనేకమైన కార్యక్రమాలు కానీ, వాటన్నింటికీ నైతిక మద్దతు ఇచ్చి ఇప్పటిదాకా జరిగిన మోసాలు, అబద్ధాలు, వాటన్నిటి నుంచి సత్యాలు వెలికితీసి శ్వేతపత్రాలు సమర్పించిన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జర్నలిస్టుల సమావేశంలో కూడా మంచిగా చెప్పి విశ్లేషించి 5 సంవత్సరాలు సుపరిపాలన అందించడం కోసం ఏమేమి సూచనలు చేయాలో, ఎక్కడ తప్పులు జరుగుతున్న క్షేత్రంలో ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలో వాటన్నిటి వెలికితీసి అందించాల్సిందిగా వారికి సందేశం ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రభుత్వానికి అభినందన సభ జరిపాము. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది ఈ మా యొక్క రెవెన్యూ, ఐఎన్పిఆర్ మినిస్టర్, తర్వాత పంచాయతీరాజ్, తర్వాత శిశు సంక్షేమ
అభివృద్ధి సీతక్క గారు రాష్ట్రపతి దగ్గర ప్రోటోకాల్ విషయంలో అక్కడనే స్ట్రక్అప్ అయిపోవడం వల్ల వాళ్ళు ఫోన్లో ఇన్ఫార్మ్ కూడా చేశారు. అన్న మళ్ళీ కలుద్దాం, మళ్ళీ అందరు జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కలవకపోవడం బాధాకరం, మళ్ళీ పెట్టుకున్నాము, అదేం లేదు బాధపడద్దని చెప్పన్నారు. అయినప్పటికీ మా జర్నలిస్ట్ అందరూ కూడా ఈ టైం వరకు ఎప్పుడు 12 నుంచి 7 వరకు నాన్ స్టాప్ కంటిన్యూషన్ 7 అవర్స్ వెయిట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా విషయాలు చర్చించడం జరిగింది. సో ఇది మొత్తం కూడా జర్నలిస్ట్ యూనియన్లు మొత్తం కూడా ఒకటే అజెండా, పేదరికం తొలగాలి, సామాజిక న్యాయం, సామాజిక చైతన్యం, తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజలు వాళ్ళ యొక్క ఎకానమీ నుంచి మొదలు పెడితే మొత్తం ప్రభుత్వాలపై నిఘా ఎట్లా ఉండాలి, మన పాత్ర ఏంది అంటే జనం జర్నలిజాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజుతోటి. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా జనం జర్నలిజం మొదలవుతా ఉంది. ఇది ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తాం. దీంట్లో మీ డిమాండ్ ఏంటి? మా యొక్క డిమాండ్ ఒకటే అండి, ప్రజా సంక్షేమం, తర్వాత వచ్చేసరికి జర్నలిస్టుల సంక్షేమం, ఇవి రెండే ముఖ్య డిమాండ్స్. ఇప్పుడు కొత్తగా దీంట్లోకి మేము సామాజిక న్యాయాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. బడుగు బలహీన అణగారిన బహుజన గిరిజన మైనారిటీ సబ్బండ వర్గాలందరికీ కూడా వాళ్ళ యొక్క విషయాలను కూడా చూడబోతున్నాము. సామాజిక న్యాయం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, రాజకీయాల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంత అవుతున్నదో చూడబోతున్నాము. అతి త్వరలో కూడా జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలతోటి అయితే మా యొక్క భావనతోటి ఏకరూపంలోకి వచ్చేటటువంటి వాటితోటి అతిపెద్ద జేఏసీని ఏర్పాటు చేయబోతున్నాము. ఈ యొక్క జేఏసీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇది మొత్తం మొదటగా సౌత్ స్టేట్స్ మీద దృష్టి పెడతాం, 5 రాష్ట్రాల మీద. ఈ యొక్క జర్నలిస్ట్ సంఘాలది, ప్రజా సంఘాల జేఏసీ మొత్తం కూడా దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలి, తక్షణ అవసరాలు ఏంటి, విద్య, వైద్యం, వసతి, ఈ మూడింటి మీదనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి విద్యను అందించడం మీద దృష్టి పెట్టబోతున్నాం. గవర్నమెంట్ తోటి కూడా చర్చించబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి సమయం ఆసన్నమైంది. మీరు మామూలుగా పెద్ద పెద్ద ఛానల్స్ అవి పేపర్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్లకు పనిచేస్తుందా, లేకపోతే చిన్న వాటికి కూడా మీరు ఎంకరేజ్ చేసి ఏమైనా చేయగలరు? చిన్న పత్రికలు అన్ని మా పత్రికలే, పెద్ద పత్రికలు కూడా మా పత్రికలే. ఎవరైనా సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యానికి రెస్పెక్ట్ చేయాల్సిందే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. థ్యాంక్ యూ.